వారి కృషి వలన ఇందిరాగాంధీ ద్వారా ఎన్నో పరిశ్రమలు ఇక్కడ మెదక్ జిల్లాకు తీసుకురావడం జరిగింది. తర్వాత జిల్లా పరిషత్ సమావేశం, జనరల్ బాడీ సమావేశంలో ఒక ప్రధానమంత్రి హాజరైనరంటే నిజంగా అది మన మెదక్ అదృష్టం. ఆమె ఘనత, ఇందిరాగాంధీ గారు మెదక్ జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చిన అంటే అది ఆమె నిదర్శనానికి, దార్శకతకు నిదర్శనం అని చెప్పేసి చెప్తా ఉన్నాను. తర్వాత అదొకటే కాకుండా ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వాలు, మన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టడం జరిగింది, ఎన్నో బడుగు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు అప్పుడు కట్టిన ప్రాజెక్టులు ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరలేదు. తర్వాత వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకు వివక్షకు గురైతా ఉన్నాయని చెప్పేసి, వలస పాలకులను కాదని మనకు సపరేట్ ప్రత్యేక తెలంగాణ కావాలంటే సోనియా గాంధీ గారు